నామినేటెడ్ పదవుల భర్తీపై తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కసరత్తు ముమ్మరమైంది. ఈ నెలాఖరు వరకు పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల రెన్యువల్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 30 నుండి 35 కొత్త వారికి పదవులు దక్కేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియపై రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ ఆరా తీసినట్లు సమాచారం. ఆమెకు ఫోన్ చేసి వివరణ కోరగా తన వ్యాఖ్యలు వక్రీకరించారని, బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ వైపు తీసుకొస్తున్నామని మాత్రమే చెప్పానని రేణుకా చౌదరి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. అజీం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ఈరోజు చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్లో పలు కీలకమైనటువంటి అంశాలపై ఏదైతే చిట్చాట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇటీవలే జూలై 8వ తేదీన కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది. సో వారికి సంబంధించినటువంటి రిన్యువల్ ఇంకా జరగలేదు. అయితే 37 మందికి సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది. మొత్తం 65 పోస్టుల వరకు కూడా భర్తీ చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ఎప్పటి వరకు అవుతుందనే ఒక ఉత్కంఠ ఇటు రిన్యువల్ అవ్వాల్సిన వారిలో, అలాగే కొత్తగా పదవులు ఆశిస్తున్న వారిలో కూడా ఏదైతే నెలకొంది. సో ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఈ అంశంపై ఏదైతే చిట్చాట్లో ప్రస్తావించగా ఖచ్చితంగా ఏదైతే ఈ నెలాఖరు లోపుగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ పూర్తి చేస్తాము. అయితే మొదట అంటే ఏదైతే ఉందో 30 నుంచి 35 మంది వరకు కూడా ఏదైతే కొత్త వారికి అవకాశం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పారు. అలాగే అందరికీ రెన్యువల్ చేస్తే కొత్త వాళ్ళకు అవకాశం ఎక్కడ వస్తుంది, రాదు కదా. సో ఈ 37 మందిలో ఎవరైతే 20-25 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికి రెన్యువల్ చేసి మిగతా పదవులన్నింటిలో కూడా కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీ కోసం పనిచేసినటువంటి అందరికీ కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన చిట్చాట్లో చెప్పారు. సో ఓవరాల్గా 65 వరకు కూడా నామినేటెడ్ పోస్టు భర్తీ చేసే అవకాశం ఉంది. సో మొదటి దఫా ఈ నెల చివరి వరకు 50 వరకు ఏదైతే పోస్టు భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చాలా స్పష్టంగా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సో ఈ 50లో కూడా ఏదైతే డీసీసీ పదవులు ఆశించి డీసీసీ పదవులు రాని వారు ఎవరైతే ఉన్నారో ఒక 6 నుంచి 8 మంది వరకు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలో కూడా కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి వారు ఒక 6 ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో 14 పోస్టులు ఇటు డీసీసీలకు ఇటు ఎమ్మెల్యేలకు కలిపి 14 అవుతుంది. అలాగే ఈ రెన్యువల్ చేయాల్సినటువంటి దాంట్లో సుమారు 12 నుంచి 16 మంది రెన్యువల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం 30 పోస్టుల వరకు కూడా ఏదైతే కీ వాళ్ళకు పోస్టులు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగతా వారందరికీ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పినట్టు 30 నుంచి 35 వారికి కూడా కొత్త వారికి కూడా అవకాశం వచ్చేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇక మండల కమిటీల విషయానికి వచ్చినటువంటి విషయంలో కూడా డీసీసీలదే ఫైనల్ ఉంటుంది. డీసీసీలు మండల కమిటీలు ఎవరు నియమిస్తారో వారిదే ఫైనల్ ఉంటుందని చెప్పి కూడా ఏదైతే మాట్లాడడం జరిగింది. ఇక డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఈరోజు గాంధీ భవన్లో ఏదైతే 6 మంత్స్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పైన కూడా ఏదైతే రివ్యూ మీటింగ్ జరిగింది మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో. సో డీసీసీల పర్ఫార్మెన్స్ కనుక పూర్న్నట్టయితే ఖచ్చితంగా తీసి వేరే వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా ఇన్ఛార్జ్ చేస్తారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక రేణుకా చౌదరి విషయంలో కూడా నిన్న ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగినటువంటి మీటింగ్లో రేణుకా చౌదరి కింద మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పుంజుకుంటుంది అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు ఫోన్ చేసి ఆరా తీశారు. సో దానికి సంబంధించి ఆమె నా వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా చెప్పడం జరిగింది. సో అన్నిటి విషయాలపైన కూడా పిసిసి చీఫ్ ఏదైతే క్లారిటీగా ఈరోజు చిట్చాట్ చేసుకుంటూ మాట్లాడినట్టు మనకు కనిపించింది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.